ప్రాబ్లీ మీరు అప్పట్లో స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలిసి మీ ఓవరాల్ మ్యూజిక్ రెమ్యునరేషన్ నాకు తెలిసి ఒక ప్రాబ్లీ ల్యాక్స్లో ఉండింటది అంటే స్టార్టింగ్లో అప్పట్లో. అంతే అండి, అంతే. సో ఇప్పుడు శేఖర్ చంద్ర గారు ఈజ్ ఇన్ ఏ కంఫర్ట్ జోన్ అంటే డిపెండ్స్ అపాన్ ద మూవీ అండి. ఒక్కొక్క మూవీ ఒక్కొక్కలాగా. సో నాకు ఇంతే ఇస్తే చేస్తానని కానీ అలా ఏమి ఉండదు మీ దగ్గర? ఉంటుంది, అంటే బేసిక్ అనేది ఉంటుంది కదా, బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో మనకి అంటే ఆర్కెస్ట్రాకి ఎంత అవుతుంది, సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఎంత అవుతుంది, సాంగ్స్ కి ఎంత అవుతుంది, సింగర్స్ సెషన్స్ కి, ఓవరాల్ గా ఇది అనేది డిస్కషన్ ఉంటుంది. సో దాని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి ఉంటుంది. సమ్ టైమ్స్ అది కొంచెం నెగోషియేట్ చేసి చేసుకోవాల్సి వస్తుంది. సో ఇట్స్ అబౌట్ పర్సన్ టు పర్సన్, ఫిలిం టు ఫిలిం డిఫర్స్ అండి. ఓకే, సో మోస్ట్ ప్రాబ్లీ నెగోషియేషన్ తక్కువే ఉంటదేమో అని అనుకుంటున్నా, అంటే ఇన్ ద సెన్స్ మీరు అనుకున్న బడ్జెట్ కి. అంటే మేజర్ అంతా ఇది ఉండదు. సో కామన్ గా నార్మల్ డిస్కషన్స్ లోనే మనం డిస్కస్ చేస్తాం, లేదు ఈ సింగర్ ఉంటే బాగుంటుంది, ఈ సింగర్ అయితే ఇట్లా. సో అట్లా ఆ డిస్కషన్స్ లోనే డిపెండ్స్ ఆన్ ద ప్రొడక్షన్ వాల్యూస్ కూడా, వాళ్ళు ఎంతగా చూస్తున్నారు, మ్యూజిక్ కి ఎంత వాల్యూ ఇస్తున్నారు, దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో ఐ థింక్ మీరు ప్రాబ్లీ చాలా మంది కొత్త కొత్త సింగర్స్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేసినట్టున్నారు, అంటే వాళ్ళ ఎక్కువ ప్రీవియస్ సాంగ్స్ ఏం లేకపోయినా మీరు పిలిపించి పాడించిన రోజులు కూడా ఉన్నాయి. అవునండి, కొత్త వాళ్ళు అంటే సమ్ టైమ్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ అట్లా చేయటము, సమ్ పెక్యులర్ వాయిస్ కావాల్సినప్పుడు. అండ్ ఎక్కడికి పోతావు చిన్నవాడకి ఆ టైంలో నాకు గుర్తుంది కరీముల్లా అని. సో తను నాకు అప్పుడే పరిచయం అయ్యాడు అనమాట. సో తను ఉంటాయి కదా అవేనా పాడించారు? అవునవును. సో అసలు తనకి ఇండస్ట్రీతో సంబంధం లేదనమాట, తను కర్నూలులో ఉంటాడు. సో నేను ఎందుకో తన ఫ్రెండ్తో తోడుగా వచ్చాడనమాట. తన ఫ్రెండ్ లిరిక్స్ అని ఏమన్నా ఉంటే ట్రై చేయడానికి వచ్చాడు, చూశాను. వెళ్ళిపోయేటప్పుడు ఊరికే ఒక లైన్ ఊరికే పాడతానన్నాడు తను. సరే లైన్ ఊరికే పాడేశాడు, అయిపోయింది, తను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ పోతావు సాంగ్ అంతా జరుగుతుంది, ఒక సూఫీ పోర్షన్ ఉంది బీజిఎంలో. సో నాకు ఎందుకో ఆ వాయిస్ తట్టింది అనమాట. ఒక లైన్ పాడాడు, అది లాగింది. నేను ఇతని దగ్గర నెంబర్ తీసుకొని ఫోన్ చేసి తను పిలిపిస్తే తనకి హై పిచ్ సూపర్ ఉంది ఆ టైంలో. సో బట్ ఏంటంటే ఈ టెంపోస్ ఇవి అప్పుడు అంత ఐడియా లేదు. సో బట్ ట్రై చేసి అంతా పాడిచ్చి అంతా చేసిన తర్వాత సూపర్ వర్కౌట్ అయింది, ఎక్కడ పోతా వచ్చినవాడు. దాని తర్వాత ఫ్యూ పాడాడు. అండ్ సమ్మతమేలో ఇది నందలాల గోకుల బాల, అది కూడా తను పాడాడు. అండ్ బాలకృష్ణ గారిది జై బాలయ్య పాడాడు. సో ఐఎమ్ సో హ్యాపీ అనమాట. అట్లా హీస్ ఆన్ టు ఇప్పుడు అంతా బాగా పాడుతున్నాడు. అండ్ అలాగే రితేష్ అని ఒక సింగర్ ఉన్నాడు, రితేష్ రాస్తాడు, పాడతాడు, ఇప్పుడు రాస్తున్నాడు, అన్ని కూడా చేస్తున్నాడు. సో బుల్లెట్ లా పాడాడు. దానికి బిఫోర్ #బ్రో అని ఒక మూవీలో సిస్టర్ సాంగ్ ఒకటి ఉంటుంది. సో అది చాలా సూపర్ గా పాడాడు అనమాట. ఎవరైతే బాగుంటది అంటే తనని నేను ఫేస్బుక్ లో చూసి, తన ఏదో షోస్ లో చూసి పిలిపిద్దాము, ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను. సో వీళ్ళంతా ఇప్పుడు ఒక టీమ్ లాగా అయిపోయారు. తర్వాత తను మళ్ళీ సమ్మతమేలో కూడా బుల్లెట్ లా పాడాడు. స్టిల్ ఇంకా కూడా ఫ్యూ రిలీజెస్ ఉన్నాయి ఇప్పుడు. నెక్స్ట్ కరీముల్లాకి, రితేష్ అండ్ చైతు సత్సంగ్ అంటే ఇప్పుడు నా దగ్గర పాడుతూ ఇప్పుడు లిరిక్స్ కూడా రాస్తున్నాడు అనమాట. హరోంహరా తనే పాడింది అండ్ లిరిక్స్ రాసింది. సో ఇంకా అదర్ ఫ్యూ మూవీస్ లో కూడా తను రాస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ రాజ్ తరుణ్ భలే ఉన్నాడే దాంట్లో రాస్తున్నాడు. అంటే ఇది నాకు యాక్చువల్లీ డౌట్ ఏంటంటే, ఇప్పుడు సింగర్స్ ఉంటాయి, ఇప్పుడు జనరల్లీ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎలా అంటే వాళ్ళకి పిఆర్ అంత ఎక్కువ ఉండదు. వాళ్ళు ఎవరిని వెళ్ళి మ్యూజిక్ అంటే నాకు సినిమా ఇవ్వండి నేను చేసుకుంటానని అడగరు కదా, మోస్ట్ ప్రాబ్లీ అడగరు. ఇప్పుడు ఇంకొక ప్రొడక్షన్ హౌస్ దగ్గరికి వెళ్ళి సార్ నేను చేస్తున్నాను మ్యూజిక్ అని అడగరు. సో మీకు ఏదైతే వర్క్ వస్తుందో మీరు అదే ప్రూవ్ చేసుకొని చేస్తారు. అండ్ ఇప్పుడు సింగర్స్ కూడా మీతో ఎలా ఉంటారు అంటే, ఒక పాట పాడించిన తర్వాత మీతో టచ్ లో ఉంటారా, అసలు ఏదైనా సాంగ్స్ అడుగుతుంటారా? వాళ్ళు అడగకపోయినా వాళ్ళ ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంటుంది డెఫినెట్ గా. మనకు అనిపిస్తుంది కదా ఈ సింగర్ ఈ సాంగ్ పాడితే బాగుంటుందని. సో నేను కాల్ చేసి ఇట్లా ఒక సాంగ్ ట్రై చేద్దాం అంటాను. సో వాళ్ళు ట్రై చేస్తారు. ట్రై చేసిన తర్వాత మాకే అనిపించవచ్చు సరే ఇది కాదేమో, సమ్ అదర్ సాంగ్ ట్రై చేస్తాం, అది వర్కౌట్ అవుతుంది. సో ఇట్ గోస్ అట్లానే అవుతుంది. యా డెఫినెట్లీ మేమంతా టచ్లో ఉంటాం, ఒకరికొకరం టచ్లో ఉంటాం, రెగ్యులర్ వర్క్స్ జరుగుతూనే ఉంటాయి కాబట్టి. అండ్ మోస్ట్ ప్రాబ్లీ మ్యూజిక్ డైరెక్టర్స్కి ఎలా అంటే వర్క్ అంటే ఎక్కువ ఐ థింక్ 24 hours ఉంటే నాకు తెలిసి వాళ్ళు ఏ టైంలో పనిచేస్తారో కూడా తెలియదు. ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్స్ అవ్వచ్చు, లేట్ నైట్స్ అవ్వచ్చు, ఇలా ఉంటుంది వర్క్. సో డైట్ పరంగా కానీ ఫుడ్ పరంగా అలా ఎవరు ఏం అంటే సజెషన్స్ కానీ, లైక్ ఇంతకు ముందు ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేయను, మ్యూజిక్ డైరెక్టర్స్ ఏంటంటే కూర్చొని వర్క్ చేసుకోవడం వల్ల వెయిట్ ఎక్కువ గెయిన్ అవుతుంది. సో అది
దానివల్ల మీరు అంటే ఎలాంటి బిఫోర్ నేను చాలా ఇంకా లావుగా అవును, ఉండేవాళ్ళు. ఉండేవాడిని. కూర్చొని నాకు టైమింగ్స్ ఉండేవి కావాలి, నైట్ అంతా వర్క్ చేసుకునేవాడిని. సో నైట్ 1కి పిచ్చ జంక్ తినేసేవాడిని అనమాట. బాగా క్రేవింగ్ ఉండేది ఆ వర్క్ చేసి అదొక అంటే సాంగ్ కంపోజింగ్ అని ఆ టైంలో చేసినప్పుడు విపరీతంగా ప్లమ్ కేక్స్ అని అవి ఇవి తినేసి అలా సాటిస్ఫై అయి పడుకునేవాడిని. ఇంకా ఫైనల్ అప్పుడు ఎవరైనా చెప్పారా అంటే? సో అలా చెప్పడం కాదు కానీ నాకే అనిపించింది కొంచెం హెల్త్ కూడా చూసుకోవాలి కదా, ఎక్కువ కూర్చొని వర్క్ చేసుకుంటున్నాము అది అనేసి నేను ఇంకా రెగ్యులర్గా ఏమైనా ఎక్సర్సైజ్ కానీ వాకింగ్స్ ఇవన్నీ సపరేట్ టైమింగ్స్ అని కంటిన్యూస్ కూర్చోకుండా సో సడన్గా ఏమన్నా బయటకు వెళ్ళటం కానీ మళ్ళీ రావటం అట్లా ఐ కీప్ మూవింగ్ అనమాట కొంచెం. సో అది మాత్రం ఆ జాగ్రత్త తీసుకుంటున్నారు 100%. ఎందుకంటే ప్రీవియస్ ఫస్ట్ ఇమేజెస్ చూస్తే కొంచెం వెయిట్ లో కనిపిస్తారు మీరు, ఇప్పుడు కొంచెం గ్రాడ్యువల్ గా తగ్గుతున్నారని అనిపించింది. సో అలానే అంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదా, ఎన్ని సినిమాలు చేసినా మన హెల్త్ మనమే చూసుకోవాలంటారు. అండ్ ఇప్పుడు మీరు నాకు తెలిసి మీది వైజాగ్ అనుకుంటా. కాదండి, బేసిక్ గా పేరెంట్స్ విజయవాడ. ఓకే, సూపర్. బట్ బార్న్ అండ్ బాటప్ చెన్నైలో జరిగింది, చెన్నై 8th వరకు. తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయిపోయాము, ఇక్కడ ఇంకా. సో మీరు ప్రాపర్ విజయవాడ అబ్బాయి అనమాట, అంటే అలానే అనుకోవచ్చా? బట్ నేను స్టే అయింది లేదు విజయవాడలో. ఓకే, తక్కువ టైం చెన్నైలో ఉన్నారు ఎక్కువ. స్టడీస్ అక్కడ జరిగింది, తర్వాత కాలేజ్ ఇదంతా మ్యూజిక్ ఇదంతా కూడా హైదరాబాద్. అంటే మీకు ఇండస్ట్రీలో ఎవరైనా బేస్ కానీ అలా ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉన్నారా? మా ఫాదరే డిఓపి అండి, హరి అనుమోల్ గారు. సో పేరేంటి? హరి అనుమోలు. అవునండి. సో ఆయన మూవీస్లో ఉన్నారు. సో నాకు తెలిసి ఏమో అలా వచ్చిందా ఐ డోంట్ నో. బట్ ఆయన డిఓపి, నేను మ్యూజిక్. సో ఇది డిఫరెంట్ ఇది, బట్ సేమ్ టెక్నీషియన్, సేమ్ మూవీ ప్యాషన్ అంతే. అంటే ఆయన ఏమేమి సినిమాలు చేశాను, కొంచెం ఏదైనా ఎగ్జాంపుల్స్? చాలా చేశాను, లేడీస్ టైలర్, తర్వాత రీసెంట్ టైమ్స్ అయితే నువ్వే కావాలి, నువ్వే, గమ్యం, ఇవన్నీ. ఓకే. సో ఆ సినిమాలన్నిటికీ డిఓపి మీ నాన్నగారు. సో ఇప్పుడు ఆయన చేయట్లేదు అంటే? ఇప్పుడు చేయట్లేదు. బట్ ఆయన మాత్రం అంటే మీలో ఇండస్ట్రీని చూసుకుంటున్నాడు అనమాట. అయితే మీ మ్యూజిక్ లో కానీ మీ సాంగ్స్ లో కానీ ఫస్ట్ అంటే ఆయన ఆల్రెడీ మూవీ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి మీరు మ్యూజిక్ చేస్తానని ముందే అంటే ఆ థాట్స్ ఉన్నాయా ఇంట్లో మీరు చదువుకునే రోజుల్లో కానీ? సో ఆయన దాంట్లో ఉన్నారు కాబట్టి ఐ థింక్ అన్ని చూసారు కాబట్టి హీ డెంట్ లైక్ అనమాట. నేను ఇలా మ్యూజిక్ లోకి వెళ్తాను అది అంటే అస్సలు ఒప్పుకోలేదు. సో బాగా స్టడీస్ అని. సో నా బ్రెయిన్ అంత లేదు, దాంట్లో లేదనమాట. సో నాకెంతసేపు దీంట్లో ఐ వాంట్ టు ప్రూవ్ అది అని. సో హీ వాస్ నాట్, అంటే స్టార్టింగ్ లో భయం ఉంటుంది కదండి, పేరెంట్స్ కి భయం ఉంటుంది. సో హీ వాస్ నాట్ సో ఎంకరేజింగ్. సో లేటర్ ఆన్ తర్వాత ఇంకా కొన్ని అది కూడా ఒక 4-5 మూవీస్ వాటిలో సాంగ్స్ బాగా వెళ్ళటం, కొంచెం మంచి రెస్పాన్స్ రావడం, ఇవన్నీ చూసి దెన్ ఏం చెప్పలేదు. ఇప్పుడు మాత్రం వాళ్ళు రీసెంట్ గా ఇప్పుడు హిట్ సాంగ్స్ అన్ని వింటుంటారు కదా, ఇంట్లో వింటుంటారు, చెప్తారు ఏమన్నా సజెషన్స్ ఏమన్నా? వింటారు, బట్ ఎవరు బిజీ వాళ్ళది. బట్ వింటారు, విని చెప్తా ఉంటారు.